హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్వెస్ట్ విత్ శ్రీనివాస్. సో ఈరోజు మరొక బ్యాంక్ గురించి మాట్లాడుకుందాం. మొన్న బంధన్ బ్యాంక్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఇంకో బ్యాంక్ ఆ, ఇంకో బ్యాంక్ నేను కొన్నాను. సో అది మీకు చెప్పాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఆ బ్యాంక్ పేరు వచ్చేసి ఆర్బిఎల్ బ్యాంక్. సో ఆర్బిఎల్ బ్యాంక్ 90,560 మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. సో కరెంట్ ప్రైస్ వచ్చేసి 207, బుక్ వాల్యూ వచ్చేసి 245. సో ఇది దీని బుక్ వాల్యూ కన్నా కింద ట్రేడ్ అవుతుంది. దట్ టు 10 పిఏతో లోయెస్ట్ ఎవర్ పిఈ, 10 పిఈతో లోయెస్ట్ ఎవర్ ప్రైస్తో బుక్ వాల్యూ కన్నా తక్కువ ఈ ఈ ఈ బ్యాంక్ అనేది ఆ, ఉందన్నమాట. సో ఎస్టాబ్లిష్ 1943. సో నెక్స్ట్ వచ్చేసి లోయెస్ట్ ఎవర్ పిఈ, నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ వచ్చేసి క్వార్టర్లీ నెట్ ప్రాఫిట్ వచ్చేసి హైయెస్ట్ ఎవర్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. హైయెస్ట్ ఎవర్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. ఇప్పటివరకు ఎప్పుడు పోస్ట్ చేయలే ఇంత నెట్ ప్రాఫిట్ ఇక్కడ పోస్ట్ చేసింది. బట్ ప్రైస్ మాత్రం 205 లైఫ్ టైంలో దీనిది 205. బట్ ఇప్పుడు 207లో ప్లే అవుతుంది. సో మంచి ఆపర్చునిటీ, మంచి బై చేసుకుంటానికి మంచి ఆపర్చునిటీ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి నెట్ ప్రాఫిట్ 372, హైయెస్ట్ ఎవర్ నెట్ ప్రాఫిట్. నెక్స్ట్ వచ్చేసి రెవెన్యూ, హైయెస్ట్ ఎవర్ రెవెన్యూ. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇయర్లీ నెట్ ప్రాఫిట్ చూస్తే హైయెస్ట్ ఎవర్ నెట్ ప్రాఫిట్. ఇంకా ప్రమోటర్స్ స్టేక్ చూసుకుంటే, షేర్ హోల్డింగ్ చూసుకుంటే మీకు ఎఫ్ఐస్ వచ్చేసి ఆ, మార్చ్ మీద జూన్లో 28% స్టేక్ అనేది పెంచుకున్నారు. లాస్ట్ క్వార్టర్ మీద ఈ క్వార్టర్ ఎక్కువ తీసుకున్నారనమాట. సో డిఐస్ కూడా పెంచుకున్నారు. లాస్ట్ క్వార్టర్ మీద కంటిన్యూస్గా వీళ్ళు పెంచుకుంటూనే వస్తున్నారు జూన్ నుంచి జూన్ వరకు. ఇక్కడ దీంట్లో స్టేక్ పెంచుకుంటూనే వస్తున్నారు. నెక్స్ట్ పబ్లిక్, ఈ వీక్ హ్యాండ్స్ మళ్ళాంటి వాళ్ళ హ్యాండ్స్ అన్నమాట ఇవన్నీ. సో వీటిలో ఈ షేర్ హోల్డ్ ఈ 4% కూడా వీళ్ళిద్దరూ పంచుకున్నారు. గవర్నమెంట్ కూడా సేమ్ అలాగే పెంచుకుంటూ వస్తుంది దీనిలో స్టేక్ని. సో అందరూ ఈ ముగ్గురు స్ట్రాంగ్ హ్యాండ్స్ కదా, గవర్నమెంట్, మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్ఐస్. ఈ ముగ్గురు ఈ మూడు కూడా స్ట్రాంగ్ హ్యాండ్స్ కదా. సో మార్కెట్లో వీటి చేతిలో ఉంటే అంత ఈజీగా బయటికి పోవు షేర్స్ అనేవి. ఓకే, ఇక్కడ వరకు ఆ, చూసారు కదా. ఈ షేర్ హోల్డింగ్ అందరూ ప్రమోటర్స్ కానీ, డిఐఎస్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, నెక్స్ట్ గవర్నమెంటే కానీ, పబ్లిక్ కానీ అందరూ పెంచుకుంటూ వెళ్తున్నారు. పబ్లిక్ దగ్గర వీళ్ళిద్దరూ కావాలంటే వీళ్ళ దగ్గరే తీసుకోవాలి షేర్స్ అనేవి, ఇంకెవరి దగ్గర తీసుకుంటానికి లేదు జనరల్గా. నెక్స్ట్ వచ్చేసి దీని టెక్నికల్స్ చూద్దాం. చూసారు కదా, లోయెస్ట్ ఎవర్ పిఈ 10 పిఈతో లోయెస్ట్ ఎవర్ ప్రైస్తో బుక్ వాల్యూ కన్నా తక్కువలో ప్రైస్ ప్లే అవుతుంది. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్స్ చూద్దాం. సో టెక్నికల్స్ వచ్చేసి ఇది ఆ, దగ్గర దగ్గర 714 నుంచి పడింది. బంధన్ బ్యాంక్ లాగానే ఇది కూడా 714 నుంచి పడింది. 714 నుంచి ఆల్మోస్ట్ 90% పడింది. హై నుంచి 90%. సో 90% పడింది. లో నుంచి ఆల్మోస్ట్ 857% అప్ సైడ్ మూవ్ ఉండబోతుంది. ఓకే, ఇప్పుడు వరకు ఎంత పెరిగింది? లాస్ట్ లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు వరకు 182% పెరిగింది. సో ఇక్కడి నుంచి ఎంత పెరగబోతుంది? ఇది నా ఫస్ట్ టార్గెట్. 373 ఫస్ట్ టార్గెట్ అనమాట, 68%. సో సెకండ్ టార్గెట్ వచ్చేసి
సెకండ్ టార్గెట్ వచ్చేసి 760. ఈ 2 టార్గెట్స్ ప్రస్తుతానికైతే. మీరు లాంగ్ టర్మ్ అయితే ఇక్కడ వరకు ఉండొచ్చు. 760 వరకు. షార్ట్ టర్మ్ అయితే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. 366. ఇది చాలా ఫాస్ట్‌గా వచ్చేదనమాట. సో, ఎందుకింత బులిష్‌గా ఉన్నానో చెప్పాను కదా! బ్యాంక్స్ అన్నీ కూడా అండర్ వాల్యూడ్‌లో ఉన్నాయి. సో, ప్రస్తుతానికైతే ఆహ్, బ్యాంక్స్ అన్నీ కూడా పెరిగే మూమెంటమ్ ఉన్నాయి. మీకు బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను. జస్ట్ ఎగ్జాంపుల్. కంటిన్యూ బులిష్ ట్రెండ్ ఉంది బ్యాంక్‌కి. బ్యాంక్ నిఫ్టీ. సో, ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుద్ది. ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో కూడా ఎక్కడ తగ్గేది లేదనమాట. సో, నెక్స్ట్ అంతే. సో, ఓకే. ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఇక్కడ కొద్దిగా ముందుకెళ్ళి ఇక్కడ టచ్ అయ్యి మళ్ళీ ఇట్లా వెళ్తది. మళ్ళీ టచ్ అయ్యి మళ్ళీ ఇట్లా బుల్లిష్ ట్రెండే ఉంటదనమాట బ్యాంక్ నిఫ్టీకైతే. సో, బ్యాంక్స్ కూడా అన్నీ కూడా పెరిగేటట్టున్నాయి. లైక్ ఇప్పుడు మీకు చెప్పాను కదా! ఆర్‌బీఎల్ బ్యాంక్. నేను ఆల్మోస్ట్ 217 దగ్గర బై చేశాను. సో, యాహ్! ఇక్కడ నేను బై చేశాను. సో, నేను ఇక్కడ వరకు హోల్డ్ చేస్తాను. ఆల్మోస్ట్ 373 దాకా. సో, చూద్దాం ఎప్పుడు లోపు ఇస్తుందో చూసి ఎగ్జిట్ అవుదాం. సో, ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడల్లా మీకు చెప్పాలనిపిస్తది నాకు. వెంటనే వీడియో చేయాలనిపిస్తది. ఇవాళ కొద్దిగా ఫ్రీగా ఉన్నాను కాబట్టి వెంటనే చేయగలిగాను. ఇలా ఏమన్నా మన ఒక సెక్టార్‌లో గనక మంచి ఆపర్చునిటీస్ ఉంటే ఖచ్చితంగా మీకు ఇలా పోస్ట్ చేస్తూ ఉంటాను. బట్ వీక్లీ నేను ఒక్కో స్టాక్ సజెస్ట్ చేస్తూ ఉంటాను నా ఫ్రెండ్స్ అందరికీ. దానికి కొంచెం తీసుకుంటూ ఉంటాం. సో, దాన్ని బట్టి ఇలాంటి ఫ్రీగా వచ్చే స్టాక్స్ ఇలా లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఎక్కువ గెయిన్స్ ఉండే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.